ఎండాకాలం వస్తుందంటే చాలు అమ్మో ఎండలకు ఎలా తట్టుకోవాలో అని బెంబెలెత్తుతారు. అమ్మయ్య ఇంట్లో ఏసీ పెట్టిస్తే ఎండలకు చెక్ పెట్టొచ్చు అని షాపులకు పరుగులు తీసే వారి కోసమే ఈ వీడియో చూసే ముందు మా ఒక మాటను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఈ వేసవిలో ఎయిర్ కండిషనర్ కొనుగోలు చేయాలనుకునే వారికి షాక్ తగలనుంది. ఈ ఏడాది ఏసీల ధరలు 5 నుంచి 15% వరకు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ఏసీల తయారీ సంస్థ వోల్టాస్ తెలిపింది. ఇటీవలి కాలంలో ముడి సరుకుల ధరలు భారీగా పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటమే ఇందుకు ప్రధాన కారణాలని వోల్టాస్ ప్రతినిధి ముకుందన్ మేనన్ వెల్లడించారు. పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఇక ఏసీల తయారీలో కీలకమైన రాగి, అల్యూమినియం, స్టీల్ ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని మేనన్ వివరించారు. ముఖ్యంగా గతేడాది టన్నుకు $8,500 ఉన్న రాగి ధర ఇప్పుడు భారీగా పెరిగిందన్నారు. అంటే ప్రస్తుతం $12,000 నుంచి $13,000 చేరిందని పేర్కొన్నారు. దీనికి తోడు కొన్ని విడిభాగాలను ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నామని, రూపాయి విలువ పడిపోవడం వల్ల ఆ భారం కూడా ఏసీల ధరలపై పడుతోందని తెలిపారు. కొత్తగా వచ్చిన ఎనర్జీ లేబుల్ నిబంధనలు కూడా ధరల పెరుగుదలకు ఒక కారణమని చెప్పారు. అయితే ధరలు పెరుగుతున్నప్పటికీ ఈ ఏడాది ఏసీల అమ్మకాల్లో 15 నుంచి 20% వృద్ధి ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పెరిగిన డిమాండ్ను అందుకునేందుకు తమిళనాడు, ఉత్తరాఖండ్లోని తమ ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 లక్షల యూనిట్లకు పెంచినట్లు ఆయన తెలిపారు. ఇక రాబోయే 2 ఏళ్లలో కంప్రెషర్లు, మోటార్లు వంటి విడిభాగాలను 70 నుంచి 90% వరకు స్థానికంగానే తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏసీ మార్కెట్లో 18% వాటాతో వోల్టాస్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ ధరలు పెంచుతున్న నేపథ్యంలో ఇతర కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మొత్తానికి ఈ సమ్మర్ కామన్ మ్యాన్కు కష్టమేనని అనిపిస్తోంది.